Welcome to Away the Travel Show. చల్లచల్లని సముద్రాలు ఓవైపు, పొగలు కక్కే అగ్నిపర్వతాలు మరోవైపు. ఒకటా రెండా పచ్చగా కళకళ్లాడే 14,000 దీవులు ఇండోనేషియాకి ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన దేశంగా గుర్తింపు తెచ్చాయి. లైట్లతో వెలిగిపోయే జకార్తా నుంచి నిశ్శబ్దంగా ఉండే సుమత్రా సముద్ర తీరం వరకు ప్రతి ప్రదేశం ఆకర్షణీయమైందే. దీవుల తోరణంతో స్వాగతం పలుకుతున్నట్లు ఉండే ఇండోనేషియా అందాల గురించి ఇవాల్టి అవే ది ట్రావెల్ షోలో చూసేద్దాం. వేలల్లో దీవులు, వందల సంఖ్యలో భాషలు, 80% ముస్లిం జనాభా ఉన్నా పాశ్చాత్య పోకడలు ఎక్కువగా కనిపించే దేశం ఇండోనేషియా. పేర్లలో, ఆచార వ్యవహారాల్లోనూ అణువణువు హిందూ ఆధ్యాత్మికత కనిపించే ఈ ఇస్లాం కంట్రీకి టూరిజమే ప్రధాన ఆదాయ వనరు. ప్రకృతి అందాల్ని తనలో దాచుకున్న ఇండోనేషియా సుందరమైనదే కాదు, ఎంతో ఆత్మీయ దేశం కూడా. తివాచీ పరిచినట్టుండే పచ్చటి నేలతో బ్రెజిల్ తరువాత అంతటి జీవ వైవిధ్యం కనిపించే దేశం ఇండోనేషియా. హిందూ ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో అందమైన సెలయేళ్లు, పచ్చనడుగుల ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఇండోనేషియా వేలాది దీవులతో అలరారే అందమైన ప్రాంతం. ఇక్కడ ఒక్కో ద్వీపంలో ఒక్కో రకమైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బాలి, కలిమంటన్, బైలం, సుమత్రా, లాంబోక్, సులావేసి లాంటి ద్వీపాలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. ఇండోనేషియాని దీవుల తోరణమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దేశం ఏకంగా 14,000 దీవుల సమాహారం. అయితే జావా, సుమత్రా, సులవేసి, మలుకు, కాలిమంతన్, ఇరియన్ జయా లాంటి దీవులు మాత్రమే ముఖ్యమైనవి. దాదాపు 11,000 ద్వీపాలలో జనావాసం ఉంది. ఇక ఇండోనేషియా రాజధాని జకర్తా జావా ద్వీపంలో ఉంది. ఈ నగరంతో పాటు సురబయ, బాలి, బాండుంగ్, మేడాన్, సెమారంగ్ ఇక్కడ ఇతర ముఖ్య పట్టణాలు. ఇక రాజధాని జకర్తాని 17వ శతాబ్దంలో జయకర్తా అని పిలిచేవారు. అంటే గొప్ప విజయానికి చిహ్నమైన నగరం అని అర్థం. తరువాతి కాలంలో జయకర్తా కాస్త జకర్తాగా మారింది. 25 కోట్ల ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో హిందూ మూలాలు అనేకం. అందుకే మన దేవుళ్లైన వినాయకుడు, శివుడు విగ్రహాలుగానే కాదు, పేర్లు రూపంలోనూ ఇక్కడ వినిపిస్తారు, కనిపిస్తారు. అంతేనా, రామాయణంలో వినిపించే జావా, సుమత్రా దీవులు ఉంది కూడా ఇక్కడే. అందుకే ఇండోనేషియాకి భారత పర్యాటకుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప సముదాయంగానే కాదు, సహజ వారసత్వ సంపద కూడా ఇండోనేషియా నిలయం. 2009-11 మధ్య కాలంలో బాలి ద్వీపం ఆసియాలోని టాప్ 10 టూరిస్టు కేంద్రాల జాబితాలో 6 సార్లు చోటు చేసుకుంది. దేశంలోని 50 జాతీయ పార్కుల్లో 6 యునెస్కో ప్రపంచ హెరిటేజ్ జాబితాలో ఉన్నాయి.
ఏవైతే ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Evedi Travel Show. ఆగ్నేసియాలో పర్యాటక కేంద్రం అంటే ముందుగా గుర్తొచ్చేది ఇండోనేషియానే. అక్కడ ప్రతి ప్రాంతం ఓ టూరిస్ట్ స్పాటే. దేవాలయాల దగ్గర నుంచి అమ్యూజ్మెంట్ పార్క్స్ వరకు ప్రతి ప్లేస్కి ఏదో ఒక చరిత్ర ఉంది. ఇక వేల సంఖ్యలో దీవుల గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆ అందాల గురించి ఎవరో వర్ణిస్తుంటే వినడం కాదు, స్వయంగా వెళ్ళాలి, కళ్ళారా చూడాలి. 10 మిలియన్ల జనాభా ఉన్న జకార్తా ఇండోనేషియా క్యాపిటల్. ఇక్కడి ఓల్డ్ బటానియాలోని ఫతహిల్లా స్క్వేర్తో పాటు జాతీయ ప్రదర్శనశాల, టెక్స్టైల్ మ్యూజియం, స్టాంపు మ్యూజియం, ఫ్రీడమ్ మ్యూజియంస్ని తప్పనిసరిగా చూడాల్సిందే. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఒకచోట ఇండోనేషియా చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపిస్తే ఇంకో చోట వివిధ రకాల బొమ్మలు ఆకట్టుకుంటాయి. మరో చోట జాతీయ ఉద్యమ ఘట్టాలు, అక్కడి ప్రజల మత విశ్వాసాలు దర్శనమిస్తాయి. జకార్తాలో చూడదగ్గ మరో ప్రాంతం నేషనల్ మాన్యుమెంట్. దీన్నే మోనాస్ అంటారు. ఇదో పెద్ద స్తూపం. 137 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే ఈ స్తూపాన్ని 35 కిలోల బంగారంతో నిర్మించారు. దీన్ని ఆ దేశ స్వాతంత్ర్యానికి చిహ్నంగా భావిస్తారు. జకర్తాలో మరో ఆకర్షణ తమన్ మినీ ఇండోనేషియా ఇండా అనే మినియేచర్ పార్క్. ఈ పార్క్ చూస్తే ఇండోనేషియా మొత్తాన్ని చుట్టేసినట్టే. బీచ్లు, దీవులు, మధ్యయుగ నాటి భవనాలు, చారిత్రక కట్టడాలు, ఇలా ఎన్నెన్నో ఈ పార్కులో కొలువుదీరుంటాయి. జకర్తాకు 40 మైళ్ల దూరంలో ఉండే బొగోర్ పట్టణం అందమైన ప్రాంతం. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉండే బొగోర్లో వాతావరణం స్వర్గాన్ని తలపిస్తుంది. సంవత్సరంలో 250 రోజులు ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. ఇక 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్ మరో ప్రధాన ఆకర్షణ. ఈ గార్డెన్లో ప్రపంచంలోని అతి చిన్న పువ్వు నుంచి అతి పెద్ద పుష్పం వరకు మొత్తం 15,000 రకాలకు పైగా మొక్కలు, చెట్లు, పూల తోటలు ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ మెయిన్ గేటుకు దగ్గరలోనే జువలాజికల్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో దాదాపు 30,000 స్పెసిమన్లు ఉంటాయి. స్టఫ్డ్ ఖడ్గమృగం, వేల్ చేప, ఇండోనేషియాకి మాత్రమే సొంతమైన కొమోడో డ్రాగన్లు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక దేవాలయాల విషయానికొస్తే బొగోర్లో శివాలయం, సాయిబాబా, కృష్ణుడి గుడి అంటూ హిందూ దేవతల ఆలయాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇండియా నుంచొచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు. అందుకేనేమో ఇక్కడి ముస్లింలు హిందూ పండుగల్ని జరుపుకోవడమే కాదు, హిందూ పేర్లను కూడా పెట్టుకుంటారు. ఇండోనేషియాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది బాలి ద్వీపం. జావా, లాంబాక్ మధ్యలో ఉన్న బాలి గురించి నెట్లో చూసో, పుస్తకంలో చదివో తెలుసుకోవడం కాదు, అక్కడికి వెళ్లి చూసి రావాల్సిందే. 14,000 దీవులతో కూడిన ఇండోనేషియాలో
బాలి ఐలాండ్కున్న అందం, ప్రత్యేకత మరి దేనికి లేదంటారు అక్కడికి వెళ్ళొచ్చిన వారు. ఇక్కడ బింజన్ బీచ్లో సర్ఫింగ్ చెయ్యొచ్చు. అద్భుతమైన మదర్ టెంపుల్, పురా బేసగాని సందర్శించొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఉబళ్లో మాత్రమే కనిపించే సంప్రదాయ బాలనీస్ డాన్స్ అస్సలు మిస్ కాకూడదు. ఈక్వేటర్కి 8 డిగ్రీలు దక్షిణంగా ఉన్న బాలి వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం 2 సీజన్లుంటాయి. ప్రతి సంవత్సరం చలి, పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాధారణంగా ఇక్కడ 28 డిగ్రీల సెల్సియస్ వేడుంటుంది. ఇక భారీ వర్షాలు పడే సమయంలో పచ్చగా మెరుస్తూ మహాద్భుతంగా ఉంటుంది బాలి. మొత్తం మాగాణి భూమే కావడంతో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. అంతేకాదు, మన దగ్గరున్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలిలోనూ కనిపిస్తుంది. అలాగే గిలి ఐలాండ్స్ కూడా చూడవలసిన వాటిలో ఉంటాయి. ఇక్కడ కార్లు అస్సలు కనిపించవు. గిలి మొత్తం చుట్టి రావడానికి బైకులు, గుర్రాలు, ఎడ్లబళ్ళు ఉంటాయి. స్కూబా డైవింగ్, స్నోర్కింగులకు ఈ ఐలాండ్ అనువైనది. గిలి ఐలాండ్లోని నైట్ లైఫ్ జీవితంలో మరచిపోలేని అనుభూతినిస్తుంది. జావా నేషనల్ పార్క్లోని బ్రోమో పర్వతం పేరున్న పర్యాటక ప్రదేశం. పొగలు వెదజల్లే అగ్నిపర్వతాన్ని చూడాలంటే బ్రోమో రావాల్సిందే. ఆగస్టులో ఇక్కడుండేలా ప్లాన్ చేసుకోగలిగితే నెలకు ఒకసారి జరిగే ఉపకర కసోడా అనే వేడుకలను కళ్ళారా చూసి రావచ్చు. జావాలో పేరున్న పర్యాటక ప్రదేశం యోగ్యకర్త. యోగ్య అని పిలిచే ఈ సిటీలో రెస్టారెంట్స్, క్లబ్లు, షాపింగ్ ఏరియాలు, చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలకు కొదవే ఉండదు. మకదువా, బోటనీ స్క్వేర్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలాంటివి చాలా చౌకగా దొరుకుతాయి. ఇండోనేషియా అంటే బాలి, జావా, సుమత్రానే కాదు, రాజా అంపట్ ద్వీపాలు కూడా. 1500 ద్వీపాల సమూహమైన రాజా అంపట్ గురించి కొన్నేళ్ల క్రితం వరకు ఇండోనేషియన్స్ సైతం పెద్దగా పట్టించుకోలేదు. అయితే 10 సంవత్సరాల నుంచి ఈ ద్వీపాలకు టూరిస్టుల తాకిడి బాగా పెరిగింది. పపావు తీరం నుంచి రాజా అంపట్ ద్వీపాలకి సముద్ర మార్గంలో చేరుకోవడానికి వారం నుంచి 10 రోజులు పడుతుంది. కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం తిరిగి రావాలనిపించదు. ఇండోనేషియాలోనే అతిపెద్ద జాతీయ మెరైన్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన పగడాల ద్వీపం కూడా ఇక్కడే ఉంది. వీటితో పాటు బాలిలోని దిన్పాసార్, సింగరాజా పట్టణాలు చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. టూరిస్టుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న కూటా అనే చిన్న గ్రామం బాలి విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది. ఇక్కడి బీచ్లు ఎంతో ఆకట్టుకునే సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు టూరిస్టుల్ని కట్టిపడేస్తాయి. ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు ఎవెది ట్రావెల్ షో. ఓ 4 రోజులు బయట దేశంలో గడిపి రావాలంటే ముందు బడ్జెట్ చూసుకోవాల్సిందే. నలుగురు కలిసి వెళ్తే ఫ్లైట్ ఛార్జెస్కే లక్షల రూపాయలు అయిపోతాయి. అలాగని విదేశాలకు వెళ్లి రావడం అనేది ప్రతిసారి తాహతుకు మించిన వ్యవహారం కూడా కానే కాదు. చవకలో చుట్టొచ్చే దేశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ముందుంటుంది ఇండోనేషియా. తక్కువ ఖర్చులో ఎక్కువ ఆనందాన్ని సొంతం చేసుకోవాలంటే ఈ బడ్జెట్ కంట్రీకి తప్పనిసరిగా ట్రిప్ వేయాల్సిందే. అందమైన ప్రదేశాలకే కాదు, అంతకు మించిన ఆహ్లాదానికి కేర్ ఆఫ్ ఇండోనేషియా. వేల సంఖ్యలో ద్వీపాలుండడం, ఒక్కో ద్వీపం ఒక్కో రకమైన పర్యాటక ఆకర్షణగా గుర్తింపు పొందడంతో అక్కడికి వెళ్లాలని, ఆ అందాలను ఆస్వాదించి రావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందుకే ఈ ద్వీప దేశానికి క్యూ కడుతుంటారు పర్యాటకులు. అంతేనా, మిగిలిన దేశాలకు వెళ్లడానికయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇండోనేషియా ట్రిప్కి అయ్యే ఖర్చు నామ మాత్రమే. ఇక మన ఇండియన్ రూపాయి ఈక్వల్ టు 198 ఇండోనేషియన్ రూపియాలు. అంటే తక్కువలో తక్కువ ఓ 50,000 రూపాయలు దగ్గర పెట్టుకున్నా చాలు. అటూ ఇటుగా ఓ 1 కోటి ఇండోనేషియన్ రూపాయలు మన చేతిలో ఉన్నట్టే. కరెన్సీ వాల్యూలో ఇంత డిఫరెన్స్ ఉండడం వల్లనో ఏమో గతేడాది దాదాపు 3 లక్షల మంది భారత పర్యాటకులు ఇండోనేషియాను సందర్శించారు. ఈ సంఖ్యను ఇంకా పెంచాలని ఇండోనేషియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోనేషియా అచ్చంగా టూరిజం మీదే ఆధారపడిన దేశం. ఇక్కడ దీవులతో పాటు పార్కులు, అమ్యూజ్మెంట్లు కూడా ఎక్కువే. అలాగని వీటిని సందర్శిస్తే పెద్ద ఖర్చు అవుతుందనే టెన్షన్ కూడా అక్కర్లేదు. పార్క్ ఎంట్రన్స్ కైతే టికెట్ 445 ఐడిఆర్లు, పర్వతాల మీద హైకింగ్ అయితే 2000 నుంచి 4000 ఐడిఆర్ల వరకు వసూలు చేస్తారు. అలాగే దీవుల మధ్య తిరగడానికి ఫెర్రీలకు 33 రూపాయలు మినిమం ఛార్జ్. ఈస్ట్ జావా నుంచి వెస్ట్ బాలికి అయ్యే ఖర్చుది. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళినట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఛార్జీలు తీసుకుంటారు. అదే బస్ జర్నీకైతే గంటల చొప్పున ఛార్జీలు ఉంటాయి. 8 గంటలు తిరిగితే 340 ఐడిఆర్లు. ఓవర్ నైట్ బస్ ప్రయాణం అయితే 650 ఐడిఆర్లు వసూలు చేస్తారు. వేల కొద్దీ ద్వీపాలుంటాయి కాబట్టి ఇండోనేషియాలో జావనీస్, సుడనీస్, పడంగ్, బాలనీస్ లాంటి రకరకాల రుచులు దొరుకుతాయి. అయితే టేస్ట్ బాగుంది కదా అని ఒకే వంటకానికి ఫిక్స్ అయిపోకుండా వీలైనన్ని ఎక్కువ రుచులను ఆస్వాదించడానికి ట్రై చేస్తే బెటర్. ఫుడ్ కూడా అందుబాటు ధరల్లోనే దొరుకుతుంది. స్ట్రీట్ ఫుడ్ అయితే 35 రూపాయలు, లోకల్ భోజనం 70 రూపాయలకు మించదు. సాలిడ్ గా తిన్నా ఆ ఖర్చు 40,000 ఐడిఆర్లను మించదు. అంటే మన కరెన్సీలో 150-200 మించి దాటదు. అలాగే హోటల్ అకామిడేషన్ అయ్యే ఖర్చు కూడా తక్కువే. హోటల్స్ లో ఒకరోజు స్టే చేస్తే 135,000 ఐడిఆర్ల వరకు అవుతుంది. మన రూపాయల్లో చెప్పాలంటే 700 రూపాయలు. అదే డబుల్ బెడ్రూమ్ అయితే 1200కు వచ్చేస్తుంది. ఎంత పెద్ద హోటల్ అయినా డబుల్ బెడ్రూమ్ 2000కు మించదు. మరి ఇండోనేషియా పర్యటనకు ఎప్పుడు వెళ్ళొచ్చు అనంటే ఫలానా టైం అంటూ ఏమీ లేదు. ఏడాది పొడవునా ఏ సీజన్లో అయినా సరే ఇండోనేషియా ట్రిప్కి వెళ్ళొచ్చు.
ఇక రాజధాని జకర్తా షాపింగ్ కి అనుకూలం. మామూలుగానే అక్కడ ధరలు తక్కువ. అయితే మనం కొన్ని పొదుపు చిట్కాలు పాటిస్తే ఖర్చులు ఇంకా తగ్గించుకోవచ్చు. అలాగే ఇండోనేషియాలో ప్రతి వస్తువు బేరమాడొచ్చు. చెప్పిన ధర కన్నా తక్కువే అనిపించినా బేరమాడితే ఖచ్చితంగా ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక ఇండోనేషియా వీసా పొందడం చాలా సులభం. వీసా ఆన్ అరైవల్ పద్ధతిలో జకర్తా చేరుకున్న తర్వాత విమానాశ్రయంలోనే వీసాని పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి జకర్తాకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కాబట్టి లింక్డ్ ఫ్లైట్స్ లో జర్నీ చేయాల్సిందే. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్ వెళ్లి అక్కడి నుంచి జకర్తాకి ప్రయాణించాల్సి ఉంటుంది. వన్ వే టికెట్ 12,000 నుంచి మొదలవుతుంది. ఇక విశాఖ నుంచి వెళ్లాలి అని అనుకుంటే ముంబై టు సింగపూర్, అక్కడి నుంచి జకర్తాకి వెళ్లాలి. సింగపూర్ బదులు శ్రీలంకలోని కొలంబో మీదుగా కూడా జకర్తా వెళ్లొచ్చు. వన్ వే టికెట్ ధర 45,000. ఇది వాల్టి ఏవేది ట్రావెల్ షోలో ఇండోనేషియా స్పెషల్. నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ కంట్రీ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.